ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తే తాట తీస్తా. ఇది ఏపీలో పోకిరీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. తిరుపతిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొందరు ఆకతాయిల విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. నేరుగా పవన్ కళ్యాణ్ పోలీసులతో మాట్లాడారు. పవన్ ఆదేశాలతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. కొందరు ఆకతాయిల్ని పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. స్త్రీలతో సభ్య ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్పై సీరియస్గా చర్యలుంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు. సమస్యకు వెంటనే పరిష్కారం లభించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతికి చెందిన స్థానికులు పవన్ కళ్యాణ్కు చేసిన కంప్లైంట్పై ఆయన స్థానిక పోలీసులతో మాట్లాడిన తీరు ఒక్కసారి మీరు చూడండి. నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. మధు గారు చెప్పారు కదా సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు small submission, sir. One motorcycle was immediately fitted with the regular silencer, and the council also already counseled. They are taken to police station and counseled 4 days back, sir, because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complained, sir. Already we have taken these 2 guys to the police station and physically counseled and already given warning. And ఒక మోటార్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. యాక్చువల్లీ నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ థ్యాంక్ యూ. రైట్. తిరుపతిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొందరు ఆకతాయిల పట్ల పవన్ కళ్యాణ్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఇక పవన్ కళ్యాణ్ నేరుగా పోలీసులతో మాట్లాడారు. ఇప్పటిదాకా ఆ దృశ్యాలు మీరు చూశారు, వాయిస్ కూడా విన్నారు. పవన్ ఆదేశాలతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. కొందరు ఆకతాయిల్ని పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ఆ కౌన్సిలింగ్ కూడా ఏ తరహాలు ఇచ్చారు ఒకసారి అది చూద్దాం. మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా? ఏదన్నా టీప్ చేసినట్టు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా పట్టి స్పీడ్గా తోలినట్టు లేదా ఎవరికన్నా ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. ఈ వీధిలో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు తెలియదు వస్తుంది కాబట్టి అందుకని మీ అందరూ చూపించి మీ ముందే వీళ్ళని అడగడానికి కారణం. ఎందుకంటే ఏదన్నా మీరు ఇట్లానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా పడిపోతా లేదా ఎవరికన్నా ఏదన్నా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. చెప్తున్నా వేరే సైలెన్స్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊరుకునేది ఉండదు. ఏమన్నా వచ్చారా ఎవరన్నా అడుగుతా ఉన్నది మీరు అంతా సంతాలు పెట్టుకోండి. మీరు అందరు ఇచ్చినా కూడా వాళ్ళకి భయం ఉన్నారు సార్. కూడా చూడండి, వాళ్ళు అంతా ఒక 10 మంది కాసినారు సార్. గాయక పిల్లకాయలు, నరసమ పిల్లకాయలు, పౌస పిల్లకాయలు, వీళ్ళు ఒక బండి ఇవ్వడం, వాళ్ళ బండికి రావడం, ఆడపల్లి బయట చూసుకోండి సార్. ఆడపల్లి కాలేజీ పోతున్న వాళ్ళు వెంబడించడము, బస్సులు వెంబడించడము, ఫోన్లు చేయడము అలా రిస్క్ సార్. ఇతను కూడా సార్ ఇతను బస్సులు వెంబడిస్తున్నారు సార్. నేను 4-5 సార్లు చూశాను. ఆడపిల్లలు చదువుకుని పోయే వాళ్ళకి వీళ్ళు చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. వల్ల ధీమా సార్, చిన్న సార్ కూడా పంపిస్తా ఉన్నాము. ఇంకా వీళ్ళు లైన్ మూడో లైన్ అంటే వచ్చినట్టున్నా కానీ మీరు వాళ్ళు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను. అదే చెప్తాను. చిన్న బిడ్డలు బైక్ లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళంటే మీ వీధిలోనే రండి. వీధిలో మీకు ఎంత ఫోటోలు ఉన్నారనుకుంటే అప్పుడు
స్టైల్ రండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంకోసారి ఏదన్నా మీకు ఇక్కడ పొరపాటు వచ్చిందని అంటే ఊరుకోండి. చూసారుగా, ఇటు యాక్షన్ అటు రియాక్షన్. పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో ఆదేశించారు, అంతే వేగంగా పోలీసులు కూడా స్పందించారు. కేవలం తిరుపతి మాత్రమే కాదు, ఏపీ వ్యాప్తంగా ఏ సమస్యలున్నా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొస్తున్నారు. కేవలం మహిళల సమస్యలు కాదు, భూమికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇతరత్ర గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించిన సమస్యలంటూ కొందరు చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ రకంగా పవన్ కళ్యాణ్కు తమ సమస్యలు, తమ గోడు విన్నవించుకుంటడంతో వెంటనే ఆయన కూడా అంతే వేగంగా స్పందిస్తున్నారు. తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ యాక్షన్ చేస్తుంటే దానికి రియాక్షన్గా అధికారుల వైపు నుంచి కూడా మనకు పరిష్కారం కూడా కనిపిస్తున్న సందర్భాలు కొన్ని ఈ మధ్య కనిపిస్తున్నాయి. ఇది మొత్తం మీద ఇది తిరుపతిలో జరిగిన ఘటన. ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం తాట తీస్తానంటూ తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ ఏపీలో పోఖ్రీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న